రోజుల్లో కొత్తగా 2,00,000 పైగా రేషన్ కార్డులు కావాలని చెప్పి దరఖాస్తులు వచ్చినాయట. నిజంగా మరి ఇన్ని రేషన్ కార్డులు ఇస్తారా? ఎంతమంది అర్హులు ఉన్నారా? 2,44,889 దరఖాస్తులు వచ్చినాయంట. ఇన్ని రేషన్ కార్డులు కనుక నిజంగా ఇస్తే ఇప్పుడు అందరికీ ఇప్పుడు మళ్ళీ చాలా పథకాలకి అర్హులవుతారు ఇందులో. మళ్ళీ పింఛన్లు పెరుగుతాయి. రేషన్ కార్డు వస్తే అర్హులవుతారు కదా, పింఛన్ కోసం అప్లై చేసుకుంటారు. రకరకాల ప్రోగ్రామ్ ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కదా, ఇంటింటికి వచ్చే పథకాలు, సూపర్ 6 పథకాలు, ఇవన్నీ కూడా అమలు అవ్వాలి. అయితే ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే దేనికి ఎన్ని వచ్చినాయి ఈ 2,44,889లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 10 రోజుల్లో అంటే ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇన్ని కార్డులు వచ్చినాయట. 2,44,889 దరఖాస్తులు వచ్చినాయట రేషన్ కార్డుల కోసం. వీటిలో కొత్త కార్డుల కోసం 30,614, ఉన్న కార్డులు విభజన కోసం 20,392 అప్లికేషన్లు, కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పు కోసం 1,79,000